Hi, hello, namaste, adab. This is Rahul. Welcome to my channel, Rahul Vlogs. ఈరోజు రైడ్ వచ్చేసి అనంతగిరి హిల్స్ వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇది అన్ప్లాన్ రైడ్. మన ఎక్స్పల్స్ మోటో బ్లాగర్ ఆర్కే బంగారి బ్రో ఇంతకుముందు ఒక 2 hours ముందు కాల్ చేశారు ఎక్కడికైనా షార్ట్ రైడ్ వెళ్దామని. సో ఫైనల్గా రైడ్ వచ్చేసి అనంతగిరి హిల్స్కి కన్ఫర్మ్ అయ్యింది. అక్కడికి వెళ్ళి క్యాంపెయిన్ చేద్దాం అనుకుంటున్నాము. ప్రస్తుతానికైతే ఎలాంటి క్యాంపెయిన్ బుక్ చేయలేదు. మా దగ్గర ఉన్న క్యాంపింగ్ హట్స్ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తున్నాము. ప్రస్తుతానికి టైం వచ్చేసి 2:30 అవుతుంది. మీటప్ వచ్చేసి 4 o'clock అన్నాడు. బట్ మీటప్ పాయింట్ ఏదనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఎందుకంటే మాతో పాటు వేరే ఎక్స్పల్స్ బైకర్స్ కూడా వస్తున్నారంట. సో ఇంకో 15-20 minutesలో మీటప్ పాయింట్ ఎక్కడ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అండ్ ఇది నా ఫస్ట్ రైడ్ ఆర్కే బంగారి బ్రోతో. అండ్ ఆల్సో ఇది నా ఫస్ట్ మోటో వ్లాగ్ నేను ఏదైతే యూట్యూబ్లో అప్లోడ్ చేయబోతున్నానో. ప్లీజ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు టైం వచ్చేసి 3:15 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనంతగిరి హిల్స్కి. అండ్ మన మీటప్ పాయింట్ వచ్చేసి ఆఫ్టర్ లంగారోజ్ ఫ్లైఓవర్ అనుకున్నాము. ఇవాళ నా బండి సర్వీసింగ్ ఇచ్చాను. ఇవాళకి 5th సర్వీస్ అయిపోయింది. యాక్చువల్లీ షోరూమ్ నుంచి 5 ఫ్రీ సర్వీసింగ్స్ వస్తాయి. బట్ నేను లాస్ట్ 3 సర్వీసెస్ వచ్చేసి ఇక్కడ సుచిత్ర దగ్గర గీతా మోటార్లో సర్వీస్కి ఇచ్చాను. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆ షోరూంలో ఇప్పటికీ 3 times సర్వీసింగ్ ఇచ్చాను. 3 times నా బండిలో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే రన్నింగ్లో ఉన్నప్పుడు బండి ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే సెకండ్ గేర్లో వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా న్యూట్రల్లో పడిపోతుంది బండి. ఈ 2 సర్వీసింగ్ ఇచ్చినప్పుడు చెప్పినా, మళ్ళీ మధ్యలో కూడా చెప్పినా ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పి, బట్ వాళ్ళు చెక్ చేసినా చూసినా అని చెప్పినా కానీ ఇప్పటివరకు ప్రాబ్లం అయితే రిజాల్వ్ చేయలేదు. అండ్ ఇంకో పెద్ద గణకారం ఏం చేసి పెట్టిర్రంటే, నా బండి సర్వీసింగ్ ఇచ్చినప్పుడు లాస్ట్ టైం 4th సర్వీసింగ్కి నేను ఇచ్చినప్పుడు వాడు సిస్టమ్ ఎంట్రీలో 5th సర్వీసింగ్ అని ఎంట్రీ చేసేస్తున్నారు. సో ఇవాళ నేను రాణిగంజ్లో సర్వీసింగ్ ఇచ్చాను. అంటే రాణిగంజ్లో 1st సర్వీసింగ్ ఇచ్చాను, మళ్ళీ ఇలా 5th సర్వీసింగ్. అక్కడ వెళ్ళిన తర్వాత ఇట్లా ఎంట్రీ ఉంది, ఇప్పుడు మనం ఏం చేయలేము, ఇప్పుడు నీకు సర్వీస్కి ఛార్జెస్ అవుతుందని చెప్పారు. సో నిజంగా చెప్పాలంటే ఎవరైనా సరే ఇక్కడ బోయిన్పల్లిలో కానీ, మెడ్చల్లో కానీ, సుచిత్రలో కానీ, ఇక్కడ సరౌండింగ్లో ఎవరన్నా ఉంటే హీరో షోరూంలో మాత్రము బండి సర్వీసింగ్ చేయించకండి. వాళ్ళ సర్వీస్ అస్సలు బాగుంది. ఎంత లేజీగా ఉంటారంటే మేనేజర్ కూడా పట్టించుకోలేడు. ఇంకా చాలా వరస్ట్ సర్వీస్ అసలు. మళ్ళీ టైం టు టైం కాల్ చేసి నాకు బండి సర్వీసింగ్ అని కాల్ చేస్తుంటారు. బట్ చాలా వేస్ట్. పోయి మీ బండి మీరు ఖరాబ్ చేసుకున్నట్టే అయిపోతుంది. అక్కడ మాత్రం సర్వీసింగ్ అస్సలు ఇవ్వకండి. మాసప్ ట్యాంక్ నుంచి మనం రైట్ టర్న్ తీసుకున్నాము టువర్డ్స్ మేరీపట్నం అండ్ లంగరోజ్ రూట్. ఇక్కడ నుంచి హార్డ్లీ మీటప్ పాయింట్కి రీచ్ కావడానికి 15 to 20 minutes పడుతుంది అనుకుంటా, ట్రాఫిక్ ఉన్నందుకు. లేదంటే ఇంకా తొందరగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఎప్పుడే కాల్ చేసిన అన్న వాళ్ళకి మోటో బ్లాగర్ వస్తుందని చెప్పాను కదా, అతను ఆల్మోస్ట్ రీచ్ అయిపోతాడంట ఇంకో 15 minutes మీటప్ పాయింట్కి. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే లంగరోజ్, గోల్కొండ, చిల్కూర్ రోడ్, ఆరమైసమ్మ టెంపుల్ ఆ రోడ్ వస్తుంది. కానీ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ట్రాఫిక్ దగ్గర. ఇప్పుడే కాల్ చేసిన అన్నకి ఇంకో 5 minutesలో వస్తున్నా అని చెప్పిండు. సో 5 minutes వరకు వెయిట్ చేయాలా. అండ్ ఇంకో ఎవరు రాలేదు, నేను అప్పుడే వచ్చినాను. ఇప్పుడు సీఎంఓ ఎవరు వస్తున్నట్టున్నారు. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు వచ్చి మొత్తం రోడ్ క్లియర్ చేసినారు. ఉన్న వెహికల్స్ అని చేసినారు. ఇప్పుడే అన్న వాళ్ళు వచ్చేసినారు. ఇంకా మిగతా వాళ్ళ కోసం వెయిటింగ్. అక్కడ నిలబడితే మిలిటరీ వాళ్ళు అక్కడ నిలబడి తెలిపోమని చెప్తున్నారు. అందుకని ఇంకొంచెం ముంగట పోయి ఆగుదామని. ఇప్పుడు 4 members అయితే మీట్ అయినాము. ఇంకిద్దరి కోసం వెయిటింగ్. మొత్తం 7 members అంట. సో
సో మిగతా వాళ్ళు ఇంకా ముంగట రూట్లో కలుస్తారు. సో ఇది ఆర్కే అన్న బండి అండ్ తను వైట్ కలర్ ఎక్స్పల్స్ ఒకటి. ఇప్పుడు ఫైనల్గా అందరూ మీట్ అయిపోయినారు. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో రీచ్ అయ్యే వరకు ఎంత అవుతుందో చూడాలి. మ్యాక్సిమం అయినంత త్వరలో వెళ్ళడానికి చూడాలి. ఇప్పుడు మా వెంబడి టోటల్గా 4 ఎక్స్పల్స్ ఒక ఫ్యాషన్ బైక్. Time for a love potion, a little sweet and spice. Throw it all in a cauldron, mix it up real nice. Fire in my eyes, stir counterclockwise. I dream of you all night. Feel the emotion, follow the time. With this devotion, you will be all mine. This is the moment, no turning back. One drop on your lips and the spell will take effect. Under the moonlight, stay close to my side. We're burning so bright. Oh, oh, oh. Feel the devotion, follow the Start. బ్రెస్ట్ పీస్ రాహుల్కి ఫేవరెట్ పీసు కాలుతుంది. ఉడుతుందా? Oh, you tell me stories, you tuck me in, and the second you leave, I call you right back to check for monsters in my sheets. Yeah, high school was hard, you fight with my mom, I'd fall asleep to the screaming, sound machine always speaking, left emotional scars. Now I'm putting you on a soul of 50 years. And now that you are gone, I'm doing things that I shouldn't know from. రిజర్వాయర్ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అక్కడ రిజర్వాయర్ ఎక్స్ప్లోర్ చేసేసి అక్కడ నుంచి వేరే ప్లేస్ ఏమైనా ఉంటే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. యాక్చువల్లీ రాత్రి నేను ఎందుకు ఎక్స్ప్లోర్ చేయలేదంటే క్యాంపింగ్ అవన్నీ ఫోన్లో అంత క్లారిటీగా క్యాప్చర్ అవ్వదు అని క్యాప్చర్ చేయలేదు. నైట్ యాక్చువల్లీ పొలంలోకి వెళ్ళి క్యాంపింగ్ చేద్దాం అనుకున్నాము. బట్ అక్కడ ఫారెస్ట్ ఏరియా కాబట్టి బాన్ ఫైర్ అవన్నీ పోలీస్ వాళ్ళు అలౌ చేయరు అని చెప్పేసి ఇక్కడ ఒక రిజర్వాయర్ దగ్గర పర్మిషన్ తీసుకొని, రిజర్వాయర్ కాదు ఒక చిన్న లేక్, ఆ లేక్ దగ్గర పర్మిషన్ తీసుకొని అక్కడ క్యాంపింగ్ చేసినాము అండ్ బాన్ ఫైర్ కుకింగ్ కూడా చేసుకున్నాము. ఇక్కడ నుంచి మేము ఇప్పుడు అనంతగిరి హిల్స్ అండ్ కోట్పల్లి రిజర్వాయర్ వెళ్తున్నాము. సో ఇది అనంతగిరి హిల్స్ టెంపుల్. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే వ్యూ పాయింట్ వస్తుంది. ఇక్కడ నుంచి కిందికి వెళ్తే మనకి స్టేర్స్ ఉంటాయి కిందికి దిగడానికి. ఇప్పుడు ఇక్కడ చిన్న బ్రేక్ఫాస్ట్ కానీ లేదా వాటర్ బ్రేక్ కానీ తీసుకుని వెళ్తాం. ఇప్పుడు వాటర్ బ్రేక్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు మనం అనంతగిరి హిల్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. అక్కడ నుంచి కోట్పల్లి రిజర్వాయర్. ఆ రిజర్వాయర్లో వాటర్ ఉందో లేదో తెలియదు. ఒకవేళ వాటర్ ఉంటే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్లీ కోట్పల్లి రిజర్వాయర్లో ఒక రోడ్ వస్తుంది. ఆ రోడ్ మీద నుంచి వాటర్ కిందికి ఫ్లో అవుతుంది. ఆ
అక్కడ ఆల్మోస్ట్ 500 మీటర్స్ కానీ కొంచెం ఎక్కువనే ఉంటుంది. అక్కడ మనం బైక్ తీసుకొని వెళ్ళొచ్చు. లిటరలీ మన నీ వరకు వాటర్ రోడ్ పైన ఉంటుంది అనమాట. సో ఒకవేళ వాటర్ మనకి ఇప్పుడు ఉంటే, ఆ ఫ్లో ఉంటే కొంచెం అడ్వెంచర్ ఉంటుంది. ఇది స్టాచ్యూ ఉంది, చిన్న శివుడు టెంపుల్. చూడు మొత్తం గ్రీనరీ మొత్తం చచ్చిపోయింది. ఇదంతా యాక్చువల్లీ గ్రీనరీ ఉంటుంది. You tell me stories, you tuck me in, and the second you leave I call you right back to check for monsters in my sheets. Yeah, high school was hard, you'd fight with my mom, I'd fall asleep to the screaming, sound machine always speaking, left emotional scars. Now I'm 21, a soul of 50 years. And now that you are gone, I'm doing things that I shouldn't know from. సో ఇది కోట్పల్లి రిజర్వాయర్. యాక్చువల్లీ మొన్నటిదాకా వాటర్ మొత్తం ఇక్కడ దాకా ఉండే. ఇదంతా డ్రై అయిపోయింది. లోపల మొత్తం వాటర్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. At 21, at 21, oh, I'm 21.